ఒక మాఫియా నాయకుడు, ఒక ముఠా నాయకుడు ఈరోజు ప్రతిపక్ష నేతగా పనికిరాడు. అతని తక్షణం ప్రతిపక్ష నేత నుంచి తొలగించి శాసనసభలో అనర్హుడిగా ప్రకటించాల్సిన అవసరం ఏర్పడింది. ఇది లేదా ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగే పరిస్థితి. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మొదటి రోజు అవమానించారు. ఈరోజు ప్రపంచంలో మరి అత్యున్నత రాజకీయ నేతగా గుర్తింపు సాధించినటువంటి చంద్రబాబు నాయుడు గారిని అవమానించారు. ఈరోజు ఈ రాష్ట్ర మహిళలందరినీ కూడా అవమానించారు. ఈరోజు మహిళా మంత్రులను ఉద్దేశించి ఈరోజు గాడిదలు పరిపాలన చేస్తున్నారా అని చెప్పి అనడం ద్వారా ప్రజల్ని గాడిదలతో పోల్చినటువంటి రోజా, అందుకు ప్రోత్సహించినటువంటి మరి జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరినీ కూడా అనర్హులుగా ప్రకటించి తక్షణం సస్పెండ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాళ్ళు ప్రతిపక్ష నేతగా కానీ ప్రతిపక్ష పార్టీగా కానీ పనికిరారు. వాళ్ళు రోజా మహిళలకే తలవంపుగా జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతకి తగినటువంటి వ్యక్తి, అతను జైలే అతనికి సరైనటువంటి స్థానం అని చెప్పి ఈ సందర్భంగా స్పష్టం చేస్తూ ఉన్నాం. మేము ఒకటే, లోకేష్ బాబు పైన చంద్రబాబు నాయుడు గారి పైన అనుచిత వ్యాఖ్యలు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి అదే శాసనసభలో క్షమాపణ చెప్పితేనే అతను అనుమతించాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. తక్షణం లేదంటే అతని క్షమాపణని చెప్పడం వరకు అతను అనర్హుడిగా ప్రకటించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం.